రైట్. లక్ష్మణ్ గారు చేశారు కరెక్టే. ఈడీలో కూడా అప్పుడప్పుడే కదలికలు. ఆ, ఎప్పుడో సంవత్సరం క్రితం ఫస్ట్ వాళ్ళ మధ్యలో ఒక 6 నెలల తర్వాత మళ్ళీ ఇప్పుడేదో అంటున్నారు. ఈసీఐఆర్ అనేది కూడా ఈసీఐఆర్ ఇప్పుడేంటి మళ్ళీ ఇప్పుడు ఏదో అంటారే రెడ్ వచ్చి మొదలాడే అన్నాడు. నేను ఐ మీన్ ఓన్లీ సామెత చెబుతున్నాను, డోంట్ టేక్ ఇన్ దట్ సెన్స్. ఇప్పుడు ఈసీఐఆర్ అనేది లాస్ట్ ఇయరే విన్నానండి. ఎఫ్ఐఆర్ ఎలాగో మన స్టేట్ పోలీస్ పెడితే నార్మల్ పోలీసింగ్లో, ఈడీ పెడితే కనుక ఈసీఆర్ అనేది 1 ఇయర్ బ్యాక్ పెట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఈసీఆర్ అసలు క్లారిటీ లేదు. రెండోది, ఇప్పుడు గఫూర్ గారు చెప్పినట్టు ఎక్కడైతే ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్ నడిచిందో అది కూడా భారీ ఎత్తున, ఆబ్వియస్గా ఈ పాటికి ఈడీ ఎంటర్ అయిపోవాల్సింది. ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా మనీ లాండరింగ్ జరిగిందనేది ఉంది, దేశవ్యాప్తంగా అరెస్టులు జరిగినాయి, ఆ మనీని రకరకాలుగా రూపాల్లోకి మార్చారని కూడా ఉంది, కొంత బంగారం రూపంలో. అందుకనే కదా జ్యువెలర్ షాప్లో వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు, ముంబైకి సంబంధించిన వాళ్ళని. ఇవన్నీ ఎదురు కనపడుతున్నాయి. అలాగే కొన్ని షెల్ కంపెనీలు పెట్టారని చెప్పేసి మీకు వినపడుతుంది. కొంత క్యాష్ రూపంలో, అది కొంత ఏమో ఎలక్షన్స్ టైంలో వాడారని తెలుస్తుంది. సో బిగ్ చంక్ ఆఫ్ మనీ దాన్ని మల్టీపర్పస్గా చక్కగా డివైడ్ చేశారు అని చెప్పేసి చెప్తున్నప్పుడు అరెస్టులు అలాగే జరిగినాయి, కొంత ఈవెన్ అటాచ్మెంట్లు కూడా జరిగినాయి. మనం అన్ని గుర్తు తెచ్చుకుంటే కొన్ని అటాచ్మెంట్లు కూడా జరిగినాయి. ఒక 50-60 కోట్లు కనుకుంటే ఎగ్జాక్ట్ గుర్తులేదు కొంతమంది, పర్టికులర్గా కేసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించి. ఇవన్నీ గతంలో జరిగిన దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు అంత తీవ్రంగా స్పందించిందని అనుకోవాలేమో. రెండోది, గఫూర్ గారేమో డిజిటల్ దాకా వచ్చి ఆగారు. నేనేమంటున్నానంటే అసలు బ్రాండే లేదు. దేశవ్యాప్తంగా ఉన్న ఒక్క బ్రాండ్ కూడా గత 5 సంవత్సరాల కాలంలో లేదు. వై? బికాస్ వాళ్ళు ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ కాబట్టి. వీళ్ళు ఎక్కడైతే హైదరాబాద్లో వీళ్ళందరినీ సమావేశపరిచి హోటల్లో మీరు ఇంత పర్సంటేజ్ ఇవ్వాలి, 20%, దాన్ని ఏదో మళ్ళీ తగ్గించి 15 ఏదో అంటున్నారు. వాటికి వాడు సిద్ధపడరు. ఆబ్వియస్గా వాడు ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ కాబట్టి వాడు ఎక్కడైనా అమ్ముకుంటాడు, వాడికి డిమాండ్ ఉంది. వీళ్ళకి కావాల్సింది కూడా అదే. నువ్వు ఎలా కమిషన్ ఇవ్వడానికి ముందుకు రావు, నువ్వు పక్కెళ్ళిపోతావు, మా బ్రాండ్లు మేము పెట్టుకుంటాం. అదే కదా జరిగింది. దాని మూలంగా కదా వేల మంది చనిపోయారు, దాని మూలంగా కదా లక్షల మంది అనారోగ్యం బారిన పడ్డారు. ఆ యాంగిల్లో ఎందుకని ప్రోబ్ జరగట్లేదు అనేది మనం మొదటి నుంచి కూడా క్వశ్చన్ చేస్తున్నాం ఈ డిబేట్ వేదిక. కనీసం ఈడీ అన్న వెంటర్ అయితే ఇప్పుడు గఫూర్ గారు చెప్పిన యాంగిల్లో ఏది మనీ లాండరింగ్ వ్యవహారం కనపడింది కాబట్టి ఈ పాటి వాలిపోవాలి, అది లేదు. సో మరి ఎలాగైతే ఒక నానుడి ఉందో ఆ పంజరంలో చిలకల్లాగా ఈడీ కూడా ఆ రకంగా సెలెక్టివ్గానే తీసుకుంటుంది. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సే కనపడుతుందా సార్? లక్ష్మణ్ గారు మీరే సార్. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు అని చెప్పలేము, ఉంటుంది. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఉండదు. రాజకీయాలు ఎలా ఉంటాయి? నేషనల్ లెవెల్లో బీజేపీ ఉన్నప్పుడు వాళ్ళు ప్రతి రాష్ట్రంలో వాళ్ళ పార్టీ అధికారంలోకి రావాలనే ప్రయత్నాల్లో చేస్తూ భాగంగా ఈ ప్రాంతీయ పార్టీలను, అంటే నేనేం దాచిపెట్టేది ఏం లేదు, బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తున్నారు. అది వెరీ క్లియర్ గా అన్ని చోట్ల చాలా చోట్ల రాష్ట్రాల్లో కనిపిస్తున్నది. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో సరే, ఒకప్పుడు కాంగ్రెస్ వర్సెస్ తెలుగుదేశం ఉండేది, బీజేపీ ఏం లేదు, జీరో. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత తెలుగుదేశం వర్సెస్ వైఎస్ఆర్సీపీ అయింది, బీజేపీ జీరో ఉండేది. సరే, జనసేన ఉన్న ఏదో నామక వస్తుంది అనుకోవాల్సింది. ఇక్కడ ఈ 2 పార్టీలలో ఏదో ఒక పార్టీని బలహీనపరచాలి అన్నప్పుడు ఒక పార్టీకి ఫేవర్ గా కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ నేనైతే అనుకుంటున్నాను, ఇప్పుడున్న రాజకీయ పరిణామాలను బట్టి ఆయన 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉన్నప్పుడు సపోర్ట్ చేశారు, చేయకుండా పోలేదు కేంద్ర బీజేపీ. ఇప్పుడు అలాంటి సపోర్టు ఏమీ లేదు, జీరో. అందుకని అతను గిలిగిలా కొట్టుకుంటున్నాడు. అనేక అంశాల్లో అతను ఏం చేయాలో దిక్కుతోచక ఇవన్నీ యాత్రలు అయ్యి అంటాడు, ఇవన్నీ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ కేసులో కూడా రాష్ట్ర ప్రభుత్వం తప్పేం చేసింది? ముందు సిట్ ఏంటండి, డైరెక్ట్ గా సిబిఐకి ఇచ్చేసి ఉండాలి కదా ఈ కేసు, ఇవ్వలేదు. మరి ఎవరు తప్పని? ముందు సిబిఐకి ఇచ్చేసి ఉంటే ఆటోమేటిక్ ఈడీ ఇప్పటికి ఎప్పుడు ఎంటర్ అయిపోయింది. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని వివరాలు వాళ్ళకి కావాలా ఈడీకి?
వాళ్ళు అయినా కూడా సుమోటో కింద కూడా రీసెర్చ్ చేయొచ్చు. కొంత సమాచారం పత్రికల్లో వచ్చే వాటిని బట్టి ఎవరైనా నాలాంటి వాళ్ళు ఏమైనా సమాచారం ఇస్తే జర్నలిస్టులు తీసుకుంటారు, తీసుకొని ముందుకెళ్తారు. అది కొంచెం డిగ్ చేయాలి కాబట్టి సమయం అనేది పడుతుంది. ఇప్పుడు బిల్ ల్యాండరింగ్ అన్నది డిగ్ చేయాలి, డిగ్ చేయకపోతే దొరకరు. ఇప్పుడు ఇక్కడ ఈ లిక్కర్ కేసులో ఏమైపోయింది, ఇక్కడ రాజ్ కసిరెడ్డి అనే ఆయన మొత్తం వ్యవహారం నడిపాడు అని, అంటే లీడ్ చేశాడు అని. సరే పైన ఎవరున్నారో తర్వాత సంగతి. ముందు ఒక పని అప్పగిచ్చారు ఆయనకు, అది మనమే చెప్పడం కాదు, విజయసాయి రెడ్డి చెప్పాడు ఆ మాట. మా ఇంట్లో మీటింగ్ జరిగింది, ఆయన పాలసీని తయారు చేసి చెప్పారు. ఆ పాలసీ తయారు చేసినప్పుడు ఎలా మనము సంపాదించుకోవచ్చు అనే దాన్ని దృష్టిలో పెట్టుకునే కదా కొత్త పాలసీ తీసుకొచ్చారు. సేమ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కూడా అదే. అక్కడ ఇంప్లిమెంట్ కాలేకపోయింది, ఇక్కడ ఇంప్లిమెంట్ అయ్యింది. ఇక్కడ ఇంప్లిమెంట్ అయినప్పుడు ఇక్కడ కట్టలు సాయంత్రం అయితేనే సంచుల్లో పెట్టేసి ఎవరు బాధ్యులో ఆ నియోజకవర్గంలో వాళ్లకు చేరాయి. వాళ్ళు ఏం చేయాలనో ఎవరికి పంపాలనో పైనుంచి ఆదేశాలు వచ్చిన దాని మేరకు డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటూ వచ్చారు. ఎన్నికల్లో బాగా ఖర్చు పెట్టారు. అయితే ఎక్కడ దొరుకుతారు వీళ్ళంటే దాంట్లో దొరకరు, కష్టం దొరకడం. రెండోది దొరికే అవకాశం ఎక్కడుందిరా అంటే ఈ లీడ్ చేసే పెద్ద మనిషి ఏదో విధంగా దాన్ని మళ్ళీ వైట్ పని చేసుకోవాలి అనేటువంటి తాపత్రయంతో కొన్ని సెల్ కంపెనీల ద్వారా చేశాడు అన్నది, అంటే పంపించాడు, ఏదో వేరే బిజినెస్ చేస్తున్నట్టు, ఆ బిజినెస్ లో ఆదాయం వచ్చినట్టు ఇట్లా చేశాడు అని. అలాగే ఎన్ని చెప్పినా కూడా మనము ఎన్ని డిస్కషన్లు చేసుకున్నా కూడా కోర్టుకైతే ఆధారాలు కావాలి, నో సందేహం లేదు. దాంట్లో పాలసీలు మార్చుకోవచ్చు, ప్రభుత్వం ఇష్టం. పాలసీ మారిన మాత్రాన స్కామ్ జరిగింది అని మేము ఎట్లా చెప్తామంటది కోర్టు. దానికి ఆధారాలు ఉండాలి. ఆధారాలు ఉండాలి అంటే కనుక ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్ వల్ల జరిగిన మనీ విషయంలో గిన తేల్చగలిగితే కేసు బలపడుతుంది, లేకపోతే కేసు బలహీన పడుతుంది. ఇంకా రెండో పాయింట్ అక్కడ ఏముందిరా అంటే ప్రొడక్షన్కు అమ్మకాలకు తేడా ఏంటి. ప్రొడక్షను సపోజ్ 100 బాటిల్ అయ్యాయనుకోండి, అమ్మకాలు 100 బాటిల్లు చూపించాలి కదా. అంటే 100 బాటిల్ సప్లై చేశారని అనుకున్నప్పుడు ఇక్కడ 100 బాటిల్ చూపాలి. చూపారా? లేదు, 20 బాటిల్లో 30 బాటిల్లో చూపారు. అంటే 60-70% లిక్కరు అనఫిషియల్ గా సప్లై చేశారు ఈ యొక్క షాపులకి. అది త్రూ బెవరేజ్ కార్పొరేషన్ ద్వారా అని చెప్పి కార్పొరేషన్ సంబంధం లేకుండానే ట్రాన్స్పోర్ట్ అయ్యి వీళ్ళకు చేరిపోయాయి బాక్సులన్నీ. సో వాళ్ళకి తెలుసు ఎంత తక్కువ ఏం చూపించాలా. ఈరోజు 100 బాటిల్ అమ్మామంటే 20 చూపించాలా, 15 చూపించాలా అని అదే చూపించి దానికి సంబంధించిన అమౌంట్ పొద్దున్నే బెవరేజ్ కార్పొరేషన్ సంబంధించిన బ్యాంక్ డిపాజిట్ చేస్తూ వచ్చారు. వచ్చినప్పుడు ఇక్కడ అందుకనే బెవరేజ్ ఎవరైతే తయారీ సంస్థలు ఉన్నాయో వాళ్ళని పట్టుకున్నారు. వాళ్ళ ద్వారా ఖచ్చితంగా సరే నువ్వు ఏమయ్యా 100 బాటిల్ తయారు చేసావు, అక్కడేమో 20 బాటిల్ అమ్మినట్టుంది, ఈ 80 బాటిల్ నువ్వు ఎవరికి అమ్మావు సమాధానం చెప్పాలి కదా. వాడి దగ్గర సమాధానం లేదు. దొరికిపోయారు. అక్కడ దొరికినప్పుడు ఇక్కడ అనధికారికంగా అమ్మారు. అనధికారికంగా అమ్మిన డబ్బులు ఈ యొక్క ప్రొడక్షన్ బేస్ చేసుకొని వాళ్ళు ఇప్పుడు క్యాల్కులేట్ చేసి ఆ 750 కోట్లు అంటున్నారు, నెలకు 50-60-70 కోట్లు అని చెప్పి. సో ఇప్పుడు అక్కడ ప్రొడక్షన్ బట్టి వచ్చింది కాబట్టి నమ్మే అవకాశం ఉంది కోర్టు. అందుకని కోర్టు కామెంట్ చేస్తుంది, గ్యారంటీగా చేస్తుంది, బెయిల్ ఇవ్వాలి అది ఇవ్వాలంటే. అయితే ఎంతకాలం బెయిల్ ఇవ్వకుండా ఉంటారు అంటే ఉండరు, ఖచ్చితంగా ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు. ఏదో ఒక సందర్భంలో బెయిల్ వచ్చేస్తాయి, బయటకు వస్తారు. కానీ విచారణ అయితే జరుగుతుంది, కేసుల్లో ఎక్కడో చోట దొరుకుతారు అని నేనైతే అనుకుంటున్నాను. తప్పించుకునే అవకాశం లేదు అని. చూడాలి ఏం చేస్తుంది ఏంటి అనేది. ఇప్పుడు మా మిత్రులు చెప్పిన ఏంటంటే ఆయన సందేహం ఎప్పుడు సెంట్రల్ గవర్నమెంట్, సిబిఐ, ఈడీ మీద సందేహం పడతాడు.
బీజేపీ వాళ్ళని కంట్రోల్ చేస్తుంది, జగన్మోహన్ రెడ్డికి ఇంకా సపోర్ట్ గానే ఉన్నారు అని ఆయన వాదన. నాకు అర్థమవుతుంది ఆయన చెప్పేది. ఉండరని నేనైతే అనలేదు, ఎందుకంటే రాజకీయాలు ఎప్పుడు ఏం మారుతాయో తెలియదు. ఎవరైనా ఒక చేత్తో అట్లా పట్టుకొని చూస్తుంటారు, ఉండనీదేవుడు ఇట్లా మన కంట్రోల్లో అని. ఏమో ఇక్కడ ఏమైనా జారిపోతాడేమో, ఇక్కడ ఈ చేయి జారిపోతే ఆ చేయి పట్టుకోవచ్చు కదా అని కూడా ఉండొచ్చు, చెప్పలేదు. అందువలన కాకపోతే పూర్తిగా సహకరిస్తారని నేను అనుకోవటం లేదు. ఎవిడెన్స్ దొరికినప్పుడు దే కాంట్ ఎస్కేప్, చెప్పించుకునే అవకాశం ఉండదు. చూడాలి. రైట్ సార్.